హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కుంభరాశి వారి జీవితంలో జరగబోయే ఒక అసాధారణమైన మార్పు గురించి. ఫిబ్రవరి 5 నుంచి కుంభరాశి వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు, కన్నీళ్ళు, పోరాటాలని ఒక దశ అయితే ముందున్న రోజులు పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నాయి. ఈ మార్పు మీకే నమ్మశక్యం కానంత బలంగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమః శివాయ లేదా మీ ఇష్టదైవం పేరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. కుంభరాశి వారికి ప్రత్యేకమైన దైవానుగ్రహం లభించబోతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుంచి, నరదృష్టి నుంచి మిమ్మల్ని కాపాడిన దైవశక్తి మీతోనే ఉంది. ఆ దైవం ఎవరో తెలిసినప్పుడు మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. గత కొన్ని సంవత్సరాలుగా కుంభరాశి వారి జీవితం ఒక నిరంతర పోరాటంలా మారింది. ప్రతిరోజు ఒక పరీక్షల, ప్రతి ఉదయం ఒక కొత్త భయంతో మొదలయ్యేది. అయినా మీరు ప్రయత్నించడం మానలేదు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా వెనక్కి తగ్గలేదు. కుంభరాశి వారు బయటకు సాధారణంగా కనిపించిన లోపల మాత్రం లోతైన భావోద్వేగాలు దాచుకుని ఉంటారు. తమ బాధలను ఎవరికి చెప్పుకోరు. నవ్వు వెనుక ఎన్నో ఆందోళనలు, నిద్రలేని రాత్రుళ్ళు దాగి ఉంటాయి. మీ మౌనాన్ని చాలామంది బలహీనతగా భావించారు. కానీ మీరు మాటలతో కాదు, పనులతో సమాధానం చెప్పే వ్యక్తులు. కుంభరాశి వారికి 3 ముఖ్యమైన శుభవార్తలు వినిపిస్తాయి. ఒకటి ఆర్థికంగా, మరొకటి వ్యక్తిగత జీవితంలో, ఇంకొకటి గౌరవం మరియు గుర్తింపుకు సంబంధించింది. ఇవన్నీ కలిసి మీ జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్తాయి. గతంలో ఎదురైన అన్యాయాలు, అవమానాలు అన్నీ వృధా కాలేదని ఇప్పుడు అర్థమవుతుంది. అవన్నీ మిమ్మల్ని బలంగా తయారు చేసిన పరీక్షలే. కుంభరాశి వారు సహజంగానే మానసిక బలం కలిగిన వారు. ఇతరులు కూలిపోయే పరిస్థితుల్లో కూడా మీరు నిలబడగలుగుతారు. సమస్య ఎంత పెద్దదైనా దానికి ఒక దారి ఉంటుంది అన్న నమ్మకం మీలో ఉంటుంది. అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. సంబంధాల విషయంలో మీరు చాలా నిజాయితీగా ఉంటారు. ఒకసారి నమ్మారు అంటే పూర్తిగా నమ్ముతారు. అదే మీకు కొన్నిసార్లు నష్టం చేసింది. డబ్బు కన్నా మానవ సంబంధాలకు మీరు ఎక్కువగా విలువ ఇస్తారు. కుటుంబ బాధ్యతలు చిన్న వయసులోనే మీ మీద పడతాయి. మీ కోరికలు, కలలను కుటుంబం కోసం త్యాగం చేశారు. అయినా ఆ త్యాగాలు ఎక్కువగా గుర్తింపుకు రాలేదు. ఎన్నోసార్లు కింద పడినా మళ్ళీ లేచి నిలబడిన ధైర్యం మీ ప్రత్యేకత. మీ కన్నీళ్ళు ఎవరికి కనిపించలేదు, కానీ దేవుడు మాత్రం అన్నీ చూశాడు. ఇప్పుడు కాలం మారుతుంది. మీకు అనుకూలంగా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ మార్పులు మీకు మీరే గర్వపడేలా చేస్తాయి. ఇది కేవలం మార్పు కాదు, మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వాటిని ఎలా ఉపయోగించుకుంటారో అది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కుంభరాశి వారి సహజ గుణాల్లో ముఖ్యమైనది తెలివితేటలు. మీరు పుస్తకాల కంటే జీవిత అనుభవాల నుంచి ఎక్కువగా నేర్చుకుంటారు. ఒకసారి ఎదురైన బాధ మళ్ళీ రాకుండా చూసుకుంటారు. అదే అనుభవం మీకు గురువుగా మారుతుంది. అందుకే వయసుతో సంబంధం లేకుండా మీరు పరిపక్వంగా ఆలోచిస్తారు. ధైర్యం మీలో సహజంగానే ఉంటుంది. అది బయటకు పెద్దగా కనిపించకపోయినా సంక్షోభం వచ్చినప్పుడు మీలోని అసలైన శక్తి బయటపడుతుంది. అందరూ భయపడుతున్న సమయంలో మీరు మాత్రం నిశ్శబ్దంగా నిలబడి ఇది దాటిపోతుందని మీ మనసుకు మీరు ధైర్యం చెప్తారు. అదే మీ నిజమైన బలం, కష్టపడే తత్వం. కుంభరాశి వారి రక్తంలోనే ఉంటుంది. చేసిన కష్టానికి వెంటనే ఫలితం రాకపోయినా మీరు ఆగరు. కొంతమంది మధ్యలో వదిలేస్తే మీరు మాత్రం చివరి వరకు ప్రయత్నం చేస్తారు. అందుకే మీ ప్రయాణం నెమ్మదిగా ఉన్న మీ పునాది చాలా బలంగా ఉంటుంది. బాధను బయట పెట్టకుండా లోపలే దాచుకోవడం మీ అలవాటు. ఏడ్చి తేలిక పడటం కూడా మీకు సులభం కాదు. కన్నీళ్లను లోపలే మింగేస్తారు. అదే మీ మనసును, ఆరోగ్యాన్ని కొన్నిసార్లు అలసిపోయేలా చేసింది. అయినా మీరు ఎవరికి భారంగా ఉండకూడదనే భావనతో మౌనంగా భరిస్తారు. కుంభరాశి వారు నిజాయితీగా జీవించాలని ప్రయత్నిస్తారు. మీరు
మోసం చేయరు, అబద్ధం చెప్పరు. అలాంటి మీరు మోసపోయినప్పుడు అది మీ మనసును చాలా లోతుగా గాయపరుస్తుంది. అయినా మీరు ప్రతీకారం గురించి ఎక్కువగా ఆలోచించరు. మీ ఎదుగుదల ప్రతి దశలో ఎవరో ఒకరు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించారు. కొందరు వెనుక నుంచి నిందలు వేశారు, కొందరు కుట్రలు చేశారు. అయినా మీరు మీ మార్గాన్ని వదలలేదు. నెమ్మదిగా అయినా ముందుకే సాగారు. గత కొన్ని ఏళ్లుగా ఏలినాటి శని ప్రభావం మీ జీవితాన్ని కఠినంగా మార్చింది. ప్రతిరోజు ఒక పరీక్షలా గడిచింది. ఒక సమస్య నుంచి బయటపడితే మరో సమస్య మీకు ఎదురైంది. మానసిక ఒత్తిడి, భవిష్యత్తు భయాలు మిమ్మల్ని వెంటాడాయి. అయినా మీరు బాధ్యతల నుంచి పారిపోలేదు. ఈ కాలంలో మీరు చాలాసార్లు ఒంటరిగా అనిపించుకున్నారు. చుట్టూ మనుషులు ఉన్నా మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకునేవారు లేరనిపించింది. మీరు నమ్మిన వాళ్ళే మీకు వెన్నుపోటు పొడిచిన సందర్భాలు ఉన్నాయి. అయినా మీరు ఆ బాధను బయటపెట్టలేదు. డబ్బు కన్నా మానవ సంబంధాలకే మీరు ఎక్కువ విలువ ఇచ్చి మీ జీవితాన్ని క్లిష్టంగా చేసింది. నమ్మకాన్ని పునాదిగా పెట్టి బంధాలు కట్టుకుంటారు. ఆ పునాది కూలినప్పుడు మీరు లోపల నుంచి పూర్తిగా విరిగిపోతారు. ఆ గాయం చాలా కాలం మీతోనే ఉంటుంది. కుటుంబ జీవితంలో కూడా మీరు ఎన్నో అపార్థాలు ఎదుర్కొన్నారు. మీ త్యాగాలు చాలామందికి అర్థం కాలేదు. మీ నిశ్శబ్దాన్ని నిర్లక్ష్యంగా భావించారు. అయినా మీరు కుటుంబాన్ని వదలలేదు. మీ ప్రేమ మాటల్లో కాదు, పనుల్లో కనిపిస్తుంది. ఎంత కష్టం వచ్చినా, ఎంతమంది ఎదురు నిలిచినా చివరికి మీరు పూర్తిగా కూలిపోరు. కొన్నిసార్లు మీకే ఆశ్చర్యంగా ఉంటుంది, ఎంత జరిగినా నేను ఎలా నిలబడ్డాను అని. అది మీ శక్తి మాత్రమే కాదు, అది మీ వెనుక ఉన్న దైవశక్తి. కుంభరాశి వారిపై ఒక అదృశ్య రక్షణ ఉంటుంది. అదే పరమేశ్వరుడి అనుగ్రహం. మీరు శివుని అంశతో పుట్టినవారు. అందుకే జీవితంలో కష్టాలు ఎక్కువగా వచ్చినా అవి మిమ్మల్ని నాశనం చేయలేవు. అవి మిమ్మల్ని మరింత బలంగా మార్చడానికి మాత్రమే వస్తాయి. ఎన్ని కుట్రలు జరిగినా, ఎన్ని చెడు మాటలు వచ్చినా చివరికి నిజం బయటపడేలా దేవుడు కాపాడాడు. మీ పేరు పూర్తిగా మసకబారకుండా పరమేశ్వరుడు రక్షించాడు. కుంభరాశి వారు శివుడిని నమ్మితే శివుడు వారిని ఎప్పటికీ వదలడు. మీరు అడగకపోయినా మీ అవసరం, మీ బాధ పరమేశ్వరుడికి తెలుసు. మీరు రాత్రి ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకున్న క్షణాలు ఆయన దృష్టిలోనే ఉన్నాయి. అందుకే ఆలస్యమైన న్యాయం మాత్రం తప్పకుండా జరుగుతుంది. ఇప్పటి వరకు ఎందుకు నాకిలా అనే ప్రశ్న మీ మనసులో ఎన్నోసార్లు వచ్చింది. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరకబోతుంది. మీకు వచ్చిన ఆ కష్టాలు మిమ్మల్ని శిక్షించడానికి కాదు, మిమ్మల్ని సిద్ధం చేయడానికి. రాబోయే రోజుల్లో మీరు పొందబోయే స్థాయి సాధారణమైనది కాదు. కుంభరాశి వారిపై శివుని అనుగ్రహం చాలా బలంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా కూడా ఒక మార్పు కనిపిస్తుంది. మనసు తేలిక పడుతుంది. ఎప్పటి నుంచో ఉన్న ఆందోళన తగ్గి ఒక అనిర్వచనీయమైన ప్రశాంతత కలుగుతుంది. ఈ సమయంలో శివాలయ దర్శనం చేయగలిగితే చాలా మంచిది. మాటలు రాకపోయినా సరే శివుడి ముందు మీ మనసు చెప్పుకోండి. కన్నీళ్ళు వస్తే రానివ్వండి, అవే మీ ప్రార్థనగా మారుతాయి. శివుడు మాటల కంటే మనసును చూస్తాడు. ఓం నమః శివాయ మంత్రం కుంభరాశి వారికి అత్యంత శక్తివంతమైనది. రోజుకు కనీసం 11 సార్లు జపం చేయండి. మనసులో శివలింగాన్ని ఊహించుకొని జపం చేస్తే నెగిటివ్ ఆలోచనలు తగ్గి స్పష్టత వస్తుంది. సంతానం లేదా వివాహ సమస్యలతో బాధపడేవారు వరుసగా 5 సోమవారాలు రావి చెట్టు దగ్గర దీపం పెట్టడం శుభప్రదం. నా జీవితానికి మంచిదయింది ఇవ్వు అని మనసులో అనుకుంటే సరిపోతుంది. మూగజీవాలకు ఆహారం పెట్టడం వలన కుంభరాశి వారికి మంచి పుణ్య ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా ఆవులకు, కుక్కలకు, పక్షులకు ఆహారం పెట్టడం వలన ఆగిపోయిన పనులు ముందుకు కదులుతాయి. శత్రువుల బలం తెలియకుండానే తగ్గుతుంది. నరదృష్టి, అసూయ ప్రభావం కూడా క్రమంగా తగ్గిపోతుంది. రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఉన్న శత్రువులు ఒక్కొక్కరిగా దూరమవుతారు. కొందరు మళ్ళీ స్నేహం చేయాలని ప్రయత్నించవచ్చు, కానీ అప్పటికే మీరు మానసికంగా చాలా ఎదిగి ఉంటారు. ఎవరు మీ జీవితంలో ఉండాలో, ఎవరు ఉండకూడదో మీకే స్పష్టంగా తెలుస్తుంది. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారే ఇప్పుడు మీ విలువ తెలుసుకుంటారు. మీరు కోరుకోకపోయినా గౌరవం, గుర్తింపు మీ వైపు వస్తాయి. ఈ కాలంలో ఒక విషయాన్ని గుర్తుంచుకోండి,
మీరు ఒంటరిగా లేరు. మీరు ఎంత మౌనంగా ఉన్నా మీ వెంట పరమేశ్వరుడి చేయి ఉంది. మీ కన్నీళ్లకు విలువ ఉంది. మీ కష్టానికి అర్థం ఉంది. మీ ప్రయాణం వృధా కాలేదు. ప్రస్తుతం కుంభరాశి వారి వ్యయ స్థానంలో 4 గ్రహాలు కలిసి ఉన్నాయి. రవి, బుధ, కుజ, శుక్ర. ఇది సాధారణ స్థితి కాదు. దీనివల్ల మీ జీవితంలో బయటికి కనిపించని పెద్ద మార్పులు జరుగుతున్నాయి. ఇది ఖర్చులు మాత్రమే కాదు. ఇది మీ అంతర్గత మనసు, ఒంటరితనం, ఆధ్యాత్మిక ప్రయాణానికి సంబంధించిన దశ. ఈ సమయంలో పాత జ్ఞాపకాలు, పాత గాయాలు, పాత మనుషులు గుర్తొస్తారు. రవి ప్రభావం వలన అహంకారం తగ్గి ఆత్మజ్ఞానం పెరుగుతుంది. బుధుడు వలన ఆలోచనలు ఎక్కువవుతాయి. కుజుడు వలన లోపల దాచుకున్న కోపం బయటపడుతుంది. శుక్రుడి ప్రభావంతో సంబంధాల్లో కొంత దూరం అనిపించవచ్చు. ఇవన్నీ శిక్ష కాదు, శుద్ధి ప్రక్రియ. ఆర్థికంగా ఖర్చులు పెరిగినట్లు అనిపించినా అవి వృధా కావు. ఇవన్నీ భవిష్యత్తుకు పునాది వేసే ఖర్చులే. కొంతమందికి విదేశీ ప్రయాణ యోగాలు కూడా కనిపిస్తాయి. ఈ ప్రయాణాలు మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తాయి. ఈ దశలో నిద్ర సమస్యలు, ఎక్కువ ఆలోచనలు రావటం సహజం. ఇది మీలో దాగి ఉన్న బాధ బయటికి రావడానికి జరుగుతున్న ప్రక్రియ. కొంతమందిలో ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. జీవితం, కర్మ, దేవుడు గురించి లోతైన ఆలోచనలు వస్తాయి. ఇది మీ ఆత్మ ఎదుగుదలకు సంకేతం. మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపించినా నిజానికి మీరు మార్పు దశలో ఉన్నారు. అవసరం లేని బంధాలు తెగిపోతున్నాయి. ఇది నష్టంగా అనిపించినా చివరికి మీకే మంచిది. ఈ గ్రహస్థితి తాత్కాలికమే, కానీ ఇది మీ జీవితంలో శాశ్వతమైన మార్పుకు బీజం వేస్తుంది. ఫిబ్రవరి 5 తర్వాత కుంభరాశి వారి జీవితంలో కొత్త శక్తి బయటకు వస్తుంది. మీరు ఇక పాతలా ఉండరు. భావోద్వేగాలతో కాదు, అవగాహనతో ముందుకు సాగుతారు. ఈ కాలం మిమ్మల్ని బలహీనంగా చేయడానికి కాదు, లోపల నుంచి శుభ్రం చేయడానికి వచ్చింది. కుటుంబ విషయాల్లో ప్రశాంతత కనిపిస్తుంది. అపార్థాలు సర్దుకుంటాయి. పెద్దవాళ్ళ మాటలకు విలువ ఇస్తే మంచి ఫలితాలు వస్తాయి. డబ్బు విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త అవసరం. అవసరం లేని ఖర్చులు తగ్గించి చిన్న మొత్తాల్లో అయినా పొదుపు చేయటం మంచిది. ఉద్యోగంలో ఉన్న కుంభరాశి వారికి ఈరోజు కొంత ఒత్తిడి ఉండవచ్చు. పనిభారం ఎక్కువగా ఉన్నా దాన్ని పూర్తి చేసే సామర్థ్యం మీలో ఉంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు మాటలను కంట్రోల్లో ఉంచుకోవడం మంచిది. సహోద్యోగుల సహకారం పూర్తిగా లభించకపోయినా మీ పని మీరే చేసుకుంటారు. ఓర్పుతో ఉంటే రోజు చివరికి సంతృప్తి ఉంటుంది. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించవు. అయితే అలసట, నిద్రలేమి ఉండవచ్చు. ఎక్కువగా ఆలోచించడం తగ్గిస్తే మానసికంగా హాయిగా ఉంటుంది. తిండి విషయంలో క్రమం పాటించాలి. నీళ్ళు ఎక్కువగా తాగటం మంచిది. విద్యార్థులకు చదువుపై దృష్టి పెట్టాలన్నా మధ్యలో డిస్ట్రాక్షన్స్ రావచ్చు. అయినా పట్టుదల ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. గురువుల మాటలకు విలువ ఇస్తే లాభం ఉంటుంది. పరీక్షల గురించి అనవసరమైన భయాలు వదిలేయాలి. ఈరోజు నేర్చుకున్నది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. వ్యాపారంలో నెమ్మదిగా లాభాలు వస్తాయి. కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించాలి. పాత కస్టమర్లతో సంబంధాలు మెరుగుపడతాయి. డబ్బు లావాదేవీల్లో స్పష్టత అవసరం. చిన్న మార్పులు పెద్ద ఫలితాలు ఇస్తాయి. వివాహితులకు ఈరోజు దాంపత్య జీవితంలో సమతుల్యత అవసరం. జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. చిన్న విషయాలకే గొడవలు పెట్టుకోకుండా ఓపికగా మాట్లాడితే సమస్యలు తేలిగ్గా పరిష్కారం అవుతాయి. కలిసి గడిపే సమయం బంధాన్ని బలపరుస్తుంది. ఫిబ్రవరి 5 తర్వాత కుటుంబంలో కొంత భావోద్వేగ వాతావరణం ఉంటుంది. ఎవరో ఒకరి మాటలు మనసుకు తాకవచ్చు. వెంటనే స్పందించకుండా కాస్త సమయం తీసుకోవాలి. సాయంత్రానికి పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఖర్చులతో పాటు చిన్న ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. పెట్టుబడుల విషయంలో తొందరపడకండి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట భారంగా అనిపించినా మీరు వాటిని సమర్థంగా నిర్వహిస్తారు. ఈరోజు చేసిన కృషి భవిష్యత్తులో గుర్తింపు వస్తుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. వాకింగ్ లేదా చిన్న వ్యాయామం ఉపశమనం ఇస్తుంది. ఫిబ్రవరి 5 తర్వాత కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళ ఆశీస్సులు
లభిస్తాయి. ఆర్థికంగా ఊరట అనిపిస్తుంది. గత ప్రయత్నాల ఫలితం అందుతుంది. ఉద్యోగంలో ప్రశాంతత ఉంటుంది. మీ పనికి గుర్తింపు రావచ్చు. ఆరోగ్యం, మనసు రెండూ బాగుంటాయి. విద్యార్థులకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అర్థం కాని విషయాలు స్పష్టమవుతాయి. వ్యాపారంలో లాభాలు స్పష్టంగా కనిపిస్తాయి. కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తుంది. దాంపత్య జీవితంలో ఆనందం పెరుగుతుంది. బయటికి వెళ్ళేటప్పుడు ఎవరూ నాకు చెడు చేయలేరు అనే ధైర్యం మనసులో ఉంచుకోండి. అవసరమైతే నల్లతాడు లేదా నల్లపూస ధరించవచ్చు. కానీ అంతకంటే ముఖ్యమైనది మీ ఆలోచనల శుద్ధి. ఎవరో మీ విజయాన్ని తక్కువగా మాట్లాడినా, ఎగతాళి చేసినా వెంటనే స్పందించవద్దు. చాలా సందర్భాల్లో మీ మౌనమే మీకు రక్షణగా నిలుస్తుంది. స్పందించాల్సిన సమయం వచ్చినప్పుడు పరిస్థితులే మీకు అవకాశం ఇస్తాయి. అప్పటి వరకు ఓర్పు చాలా అవసరం. ఈ కాలంలో మాటల వలన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరం లేని చర్చలు, వాదనలు దూరంగా ఉంచండి. మీ వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా బయటపెట్టవద్దు. మీ సంతోషాన్ని అందరికీ చూపించాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దంగా ఎదగడమే మీకు ఎక్కువ మేలు చేస్తుంది. కుంభరాశి వారికి ఈ 3 రోజుల్లో అంతరాత్మ బలంగా పనిచేస్తుంది. ఇతరుల అభిప్రాయాల కన్నా మీ అనుభవాలను నమ్మండి. మీరు చేసిన పొరపాట్లే మీకు నిజమైన గురువులు. గతంలో బాధపెట్టిన కొంతమంది మళ్ళీ మీ జీవితంలోకి రావాలని ప్రయత్నించవచ్చు. క్షమించడం మంచిదే, కానీ మళ్ళీ అదే బాధకు అవకాశం ఇవ్వాలా వద్దా అన్నది ప్రశాంతంగా ఆలోచించాలి. ఈ సమయంలో మీ శక్తిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రతి సమస్య మీద మీ శక్తిని ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలను పట్టించుకోకుండా వదిలేయడం కూడా ఒక విజయం. మీ శాంతిని కాపాడుకున్నప్పుడే మీ ఎదుగుదల కొనసాగుతుంది. మీరు మౌనంగా ఉన్న మీపై దేవుడి దృష్టి ఉంది. జాగ్రత్తగా ఉండటం అంటే భయంతో జీవించడం కాదు, అవగాహనతో ముందుకు సాగడం. ఈ కాలం మీ జీవితంలో ఒక పరీక్ష లాంటిది. ఇప్పటి వరకు ఎదురైన కష్టాలు, ఆలస్యాలు మిమ్మల్ని లోపల నుంచి బలంగా చేయడానికే. ఇకపై మార్పులు నెమ్మదిగా కాకుండా స్పష్టంగా కనిపిస్తాయి. ఫిబ్రవరి 5 తర్వాత చిన్న చిన్న విజయాలు మొదలవుతాయి. మీరు చేసిన ప్రయత్నాలకు గుర్తింపు వస్తుంది. చిన్న అవకాశమే అయినా అది భవిష్యత్తుకు పెద్ద ద్వారంగా మారుతుంది. కొన్ని రోజుల పనులు ఆలస్యం కావచ్చు, లేదా మాటలు తప్పుగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆందోళన అవసరం లేదు. అది అదృష్టం తగ్గిన సూచన కాదు, ఓర్పు నేర్పించే సమయం మాత్రమే. ఈ రోజుల్లో మౌనం మీకు మేలు చేస్తుంది. ఈ కాలంలో లేత నీలం, తెలుపు, బూడిద రంగులు మీకు ప్రశాంతతనిస్తాయి. ముఖ్యమైన పనులకు ఈ రంగులను ఉపయోగించండి. 4, 8 సంఖ్యలు మీకు శుభకరంగా ఉంటాయి. అయితే అతి నమ్మకం కాకుండా జాగ్రత్త కూడా అవసరం. కొత్త పనులు ప్రారంభించేటప్పుడు పూర్తిగా సిద్ధమైన తర్వాతే అడుగులు వేయండి. మీ నిర్ణయాలు నెమ్మదిగా అయినా బలంగా ఉంటాయి. అదే మీ ప్రత్యేకత. ఆర్థికంగా ఖర్చులు అదుపులోకి వస్తాయి. అప్పుల భారం కొంత తగ్గే సూచనలు ఉన్నాయి. పెద్ద లాభాలు కాకపోయినా స్థిరత్వం వస్తుంది. మీరు డబ్బును గౌరవిస్తే డబ్బు కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది. మనసు విషయంలో ఇది చాలా ముఖ్యమైన కాలం. గతంలో మీరు మీ విలువలను తక్కువగా అంచనా వేశారు. ఇకపై అలా చేయవద్దు. మీరు సాధించిన ప్రతి చిన్న విషయాన్ని గౌరవించండి. మీరు ఒంటరిగా ఉన్నానని అనిపించిన నిజానికి మీరు ఒంటరివారు కాదు. మీ కర్మ, నమ్మకం, సహనం మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయి. మీపై అన్యాయం చేసిన వారు, తక్కువ చేసిన వారు మీ విజయాన్ని చూసి మౌనంగా ఉంటారు. ప్రతీకారం అవసరం లేదు. మీ ఎదుగుదలే మీ సమాధానం. ఈ కాలం మీకు చెబుతున్న సందేశం ఒకటే: మీ కలలు పెద్దవి. వాటిని సాధించడానికి మీలో శక్తి ఉంది. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని లేదా మీ ఇష్టదైవం పేరు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే ప్రతి వీడియో మీకు వెంటనే చేరుతుంది. ఆ దేవుడి ఆశీర్వాదంతో ఈ రోజు నుండి మీకు ఆనందం, ఐశ్వర్యం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.